హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లాసియా టైలరింగ్. సో ఈరోజు వచ్చేసి మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ తీసాం కదా నిన్న క్లాస్లో. ఈరోజు వచ్చేసి హ్యాండ్స్ అనమాట. ఆపోజిట్లో హ్యాండ్స్ అనేవి తీసుకోండి. మీకు ఎక్స్ట్రాస్ ఉన్న క్లాత్ని ఇలాగా మార్జిన్ చేసేసి కట్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి మీరు దీన్ని డబుల్ ఫోల్డింగ్ చేయాలండి. ఆల్రెడీ డబుల్ ఉంది కదా, ఇంకోసారి ఫోల్డ్ చేసేస్తే 4 లేయర్స్ ఇలాగా వస్తుందన్నమాట. సో దీనికి మీరు హైట్ ఎంత ఉందో హ్యాండ్ది ఆ లెంత్ తీసుకోవాలి. దానికన్నా ముందు మీరు ఇక్కడ ఫస్ట్ ఒక 1/2 ఇంచ్కి మార్జిన్ అనేది చేసేసుకోండి. ఓకే, తర్వాత వచ్చేసి ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్ అనమాట. దీనికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా నేను మార్జిన్ చేసేసి దానికి మాత్రమే మీరు మెజర్ అనేది డ్రా చేయాలి. ఓకే, ఎందుకంటే మనం హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా, దానికి 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది. తర్వాత వచ్చేసి డౌన్ వచ్చేసి 2 ఇంచెస్కి మార్జిన్ చేసేసుకొని స్ట్రేట్ లైన్ అనేది డ్రా చేసుకోండి. తర్వాత వచ్చేసి మీరు ఖర్చు కోసం 1.5 ఇంచ్ మెజర్ తీసుకున్నారు కదా, దానికి 1.5 ఇంచ్కి ఇలాగ మార్జిన్ చేసేసుకోండి. ఇక్కడ హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి 11.5 అండి. దాన్ని ఇలాగ డబుల్ ఫోల్డ్ చేసుకొని ఎక్కడి వరకు వస్తే అక్కడ వరకు మెజర్ అనేది డ్రా చేయండి. ఓకే, తర్వాత వచ్చేసి మనం ఖర్చు కోసం 1.5 తీసుకున్నాం కదా, కింద కూడా అదే మెజర్ని ఇలాగ 2 లైన్స్గా పెట్టేసుకొని డ్రా చేసేయండి. సో ఇది కంప్లీట్ కదా. ఇప్పుడు మనం హ్యాండ్ డౌన్ అనేది తీసుకోవాలి. దానికోసం 1.5 ఇంచ్కి డాట్ పెట్టేసుకొని ఇలాగ స్ట్రెయిట్ లైన్ మార్జిన్ చేయండి. దీనికి ఇలాగ లైట్గా కర్వ్ షేప్ అనేది ఇవ్వండి. ఓకే, పైన అలాగే కింద ఇలా కర్వ్ షేప్ తీసుకొని దీన్ని మీరు కటింగ్ అనేది చేసేయండి. హ్యాండ్ అనేది నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఓకే, సో ఇలాగ నీట్గా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనము హ్యాండ్ పొడవు అనేది మనకి ఆమ్ రౌండ్ వచ్చేసి 7 ఇంచెస్ వచ్చింది కదా, అది కరెక్ట్గా సరిపోతుందో లేదో ఒకసారి చూసుకోండి. ఓకే, సో ఇది కరెక్ట్గా సరిపోయింది. అలాగే ఖర్చు 1.5 కూడా కరెక్ట్గా సరిపోయింది మెజర్. సో మనకి హ్యాండ్కి ముక్కలేం రావన్నమాట. ఓకే, జాయింట్ చేయడానికి. సో ఇప్పుడు ఇలాగ నీట్గా కటింగ్ ఇచ్చేసుకున్న తర్వాత మనకి లోతు కావాలి కదా హ్యాండ్కి, సో ఆ మెజర్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ 1 ఇంచ్కి ఇలా డాట్ పెట్టేసుకొని మనం లోతు అనేది తీయాలి. అయితే ఇక్కడ మనము లోతు తీసేయడానికి ఒక 1/2 ఇంచు లేదా 3/4 ఇంచు అలాగా మెజర్ అనేది లోతు తీసుకోవాలి. సో ఇక్కడ మనకి 1.5 వచ్చిన టిక్ మార్క్కి ఇలాగా సమానంగా ఫోల్డ్ చేసేస్తే అక్కడికి మీరు లోతు అనేది కరెక్ట్ డ్రా అనేది చేయండి. సో ఇలాగా డ్రా చేసేసుకొని లోతు మీరు కటింగ్ అనేది చేయండి. ఓకే, సో విడివిడిగా తీసేయండి. మీరు ఇలాగా 2 హ్యాండ్స్ని ఓపెన్ చేసేసి కటింగ్ అనేది ఇచ్చేసి మీరు లోపల మూల అనేది కట్ చేసేయండి. ఓకే, అక్కడ ఒకటి అలాగే పైన ఒకటి ఇలా ఇలా కంప్లీట్ అయిన తర్వాత మనకి మిగిలిన క్లాత్ ఉంది కదా, దీన్ని ఇందాక మనం ఆపోజిట్లో వేసుకున్నాం కదా, అది మన సైడ్ ఓపెన్స్ ఉండేట్టు టర్న్ చేసుకోండి క్లాత్ని. ఓకే, తర్వాత ఇక్కడ మనం పేపర్ కటింగ్ చేసుకున్నాం కదా మనం ప్రిన్సెస్ కట్కి, సో ఆ పేపర్ని ఇలాగ పెట్టేసుకొని నీట్గా డ్రా అనేది చేసేయండి. చుట్టూ కూడా 2 పీసెస్ వచ్చాయి కదా మనకి, ఆ 2 పీసెస్ కూడా ఇలాగ మార్జిన్ చేసుకోండి. నేను టిక్ చేసి చూపిస్తాను, మార్జిన్ సరిగ్గా కనిపించట్లేదు. సో మిగిలిన పీస్ ఉంది కదా, ఇది వచ్చేసి దగ్గర పెట్టి మీరు మార్జిన్ చేయొద్దండి. మధ్యలో రెండింటికి గ్యాప్ వచ్చేసి ఒక 1.5 ఇంచ్ అలాగా ఉండేట్టు డిస్టెన్స్ మెయింటైన్ చేసి మీరు డ్రా అనేది చేయండి. ఓకే, ఎందుకు అంటే మనకి మధ్యలోకి వచ్చేసిన తర్వాత మనకి డబుల్ లైన్ అనేది వస్తుంది. జాయిన్ చేయడానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం అన్నమాట. సో దానికోసం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయండి. ఓకే, దీనికి ముందు కానీ ఇలాగా ఒక 1/2 ఇంచ్ డ్రా అనేది చేసేయండి. రెండింటికి కూడా ఇలా వస్తుందన్నమాట. సో ఇవి జాయింట్స్లోకి ఒక 1/2 ఇంచు మనం జాయిన్ చేస్తాం కదా, మనకి ఎక్స్ట్రా సైడ్లకు తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఓకే, సో చుట్టూ కూడా మనం డ్రా చేసిన లైన్ని బట్టి మీరు కటింగ్ అనేది ఇచ్చేసేయండి. ఓకే, సో ఇలా కట్ చేసుకోవడం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీరు మిగిలిన పార్ట్ అనేది తీసుకోండి. ఓకే, సో ఇది కంప్లీట్ అయింది కదా, నెక్స్ట్ పార్ట్ మరి కట్ చేసేసుకోండి. ఇలాగ నీట్గా కటింగ్ ఇచ్చేసుకోండి. ఎక్కడ కూడా ఎక్స్ట్రాస్ అనేవి తీసుకోకండి. ఓకే, మీకు ఇక్కడ మూల దగ్గర కొయ్యగా వస్తే ఇలాగ కర్వ్ షేప్ అనేది రౌండ్గా చేసుకోండి అని చెప్పాను కదా, మీరు ఇలాగ కట్ చేసుకోండి. ఓకే, సో మీరు ఫినిషింగ్ ఎంత నీట్గా కటింగ్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది వస్తుంది. సో చూసుకోండి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత
మీరు ఇలాగ జాయిన్ చేయాల్సి ఉంటుంది. నేను స్టిచ్చింగ్ క్లాసెస్లో చూపిస్తాను. ఇక్కడ మిగిలిన పార్ట్ షోల్డర్ కూడా కట్ చేసుకోండి. మనం ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా, బ్యాక్ సైడ్ కూడా కరెక్ట్గా మెజర్ చూసుకొని కట్ చేసుకోవడమే షోల్డర్ లెంత్. ఇలాగా లైనింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనం సాటిన్ అనేది కట్ చేసుకోవాలి. వీటికి మిగిలిన పార్ట్స్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అన్నీ కట్ చేసేసాం కదా, ఇలాగా సాటిన్ డబుల్ ఫోల్డింగ్ వేసేసి బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, అలాగే ఫ్రంట్ పార్ట్ ఇవన్నీ కూడా కరెక్ట్గా క్లాత్ని సరి చేసుకుంటూ వేసేసుకొని నీట్గా కటింగ్ అనేది ఇచ్చేసేయండి. ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్జిన్ చేసుకొని మీరు కటింగ్ అనేది ఇవ్వండి. మీరు నెక్ అయితే ఇక్కడ లోపల కట్ చేయట్లేదు మీరు కూడా కట్ చేయకండి. ఒకవేళ మీ డిజైన్ని బట్టి మీరు కట్ చేసుకోండి. ఓకే, నేనైతే ప్యాక్ చేసేస్తున్నాను అది డిజైన్. సో స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత తెలుస్తుంది కదా. సో ఇలాగా ఎక్స్ట్రాస్ అన్నీ ఒక 1/2 ఇంచు లెంత్లో ఎక్స్ట్రా పెట్టేసుకొని మీరు కట్ చేసుకోండి. కావాలంటే స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవచ్చు క్లాత్ అనమాట. ఓకే, సో ఇలాగా చుట్టూ కూడా ప్రతి పార్ట్కి ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచు ఉండేట్టు కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఓకే, నేను లైనింగ్ క్లాత్లో బ్యాక్ నడుం బెల్ట్, అలాగే నెక్ బెల్ట్, ఇంకా ఉక్కు పట్టి, కాజా పట్టి తీసుకోలేదండి. మీరు అవి ఎక్స్ట్రాస్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ముందే. ఓకే, సో ఇలాగ చుట్టూ కూడా అన్ని పార్ట్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, సాటిన్ నెట్టెడ్ క్లాత్, దాన్ని కూడా సేమ్ ఇదే విధంగా వేసేసుకొని నీట్గా చుట్టూ కూడా కటింగ్ అనేది ఇచ్చేసేయాలి. ఓకే, సో ఇలాగ 4 పార్ట్స్ కట్ చేసుకున్న తర్వాత నెట్టెడ్ క్లాత్ కూడా మీరు డిజైన్ చూసుకోండి. నెట్టెడ్ క్లాత్ కానీ ఏదైనా ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ అనేది పైనకి చూసేట్టు చూసుకున్న తర్వాతనే ఫోల్డింగ్ చేయండి. ఓకే, డిజైన్ కిందికి చూస్తే లుక్ అనేది బాగా కనిపించదు. సో డిజైన్ చూసుకుంటూ మీరు ఫోల్డింగ్ అనేది వేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యాక్ పార్ట్ని ఇలాగా కట్ చేసుకోండి నీట్గా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేట్టే కట్ చేసేసుకోండి చుట్టూ కూడా. ఎందుకంటే ఫోల్డింగ్ మరియు కట్ చేసిన తర్వాత ఏం చేయలేం కదా, ఎక్స్ట్రా ఉంటే పర్లేదు. ఓకే, సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇలాగా నీట్గా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని డబుల్ ఫోల్డింగ్ మిగిలిన పార్ట్స్ అన్నీ కూడా ఈజీగా ఇలా కట్ చేసేసుకోండి. ఎక్కడ కూడా డబుల్ ఫోల్డ్ వచ్చేట్టు చేసుకోకండి. నీట్గా క్లాత్ని స్ప్రెడ్ చేసిన తర్వాతనే మిగిలిన పార్ట్స్ అన్నీ నేను ఎక్కడెక్కడ ఏవే వేసానో యాజ్ ఇట్ ఈజ్ అలానే వేసేసుకొని కటింగ్ అనేది చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.